సునీత భూమి మీదకొచ్చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సునీతతో పాటు విల్మోర్లు అంతరిక్షం నుంచి నేలకు దిగొచ్చారు. 9 నెలల తర్వాత క్షేమంగా భూమికి చేరుకున్నారు. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక భూమికి చేరింది. గంటకు 116 మైళ్ల వేగంతో 4 పారాచూట్ల సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్ సురక్షితంగా దిగాయి. భూమికి సురక్షితంగా చేరుకున్న అనంతరం సునీత విలియమ్స్ బృందం అందరికీ హాయ్ చెప్పింది. తర్వాత సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షల అనంతరం డ్రాగన్ కాప్సూల్స్ ను తెరిచి లోపల నుంచి వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. ముందుగా నిఖేగ్ గోర్బునోవ్లు, వారి తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్లు బయటకొచ్చారు. స్ట్రెచర్ పై వారిని ఎక్కించి లోపలికి తీసుకెళ్లారు. వీరిని హ్యూస్టన్ లో జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా సునీత విలియమ్స్, విల్మోర్లను తీసుకురావడానికి స్పేసెక్స్, నాసా సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ ను ఆదివారం ఐఎస్ఎస్ కు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని 4 వ్యోమగాములు ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 తిరుగు ప్రయాణం అయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 2:41 ప్రవేశించింది. తొలుత గంటకు 17,000 మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్ల వేగంతో 4 పారాచూట్ల సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్ సురక్షితంగా దిగింది. క్షేమంగా సునీత భూమికి చేరుకోవడంతో మూడోసారి తన అంతరిక్షయానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. తొలిసారి 2006, తర్వాత 2012లో రెండోసారి వెళ్లారు. గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో వెళ్లడం మూడోసారి. సునీత రాక కోసం ప్రపంచం ఎదురు చూసింది. భారత్లోని ఆమె సొంత రాష్ట్రం గుజరాత్లోని బంధువులు యజ్ఞం, పూజలు నిర్వహించారు. ఆమె నేలకు దిగిన వెంటనే అంతా ఆనందంలో మునిగిపోయారు.